ఓకే ఏ క్లాస్ ఇక్కడికి ఎందుకు వచ్చింది మరి ఎందుకు మీ ఇంచుమించు రావచ్చు కదా ఇంచుమించి రోజు స్కూల్ బస్సులో రావచ్చు కదా మరి మీకు వచ్చింది ఇక్కడికి ఎందుకు వచ్చింది ఏ ప్రాబ్లం తోటి మీరు ఇక్కడికి వచ్చారో అడుగుతున్నారు ఆ ప్రాబ్లం డబ్బులు ఆర్థిక ప్రాబ్లం వచ్చాయి అంతేనా మరి దాన్ని ఆర్థిక ప్రాబ్లం కంటే మనం ఫ్యాక్టరీ పెట్టలేము ల్యాండ్ కూడా లేవు ఏం కదా మంచిగా చదువుకొని ఉద్యోగం సంపాదించాలి అంతేనా మంచి నాలుగేళ్ళతో ఏదో ఒక పని చేసుకోవాలి అంతేనా సెటిల్ కదా ఏడ చూస్తున్నా బాబు సురేష్ టీవీలో ఎన్నడు కాదు ఏది ఏమైనా ఫ్లెక్సీ చూసారు ఓహో ఫ్లెక్సీ బాగా చదువుకోండి హ్యాండ్ రైటింగ్ బాగా చదువుకి మీకు ఇంత మంచి సౌకర్యాలు పెట్టారు వాళ్ళ ఫుడ్ కూడా బాగా చేస్తాం ఫుడ్ బాగా ఉంది కదా అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరు బాగా చదివితే మీ ఫ్యూచర్ బాగా సెటిల్ అవుతుంది అంతేనా మీ పేరేంద్ర బాబు నన్ను చూసా పాపం మీరు అందరూ పిల్లలు
చైర్మన్ కౌన్సిల్ శ్రీ శరత్ గారిని కూడా వేదికపైన ప్రెసిడెంట్ శ్రీ కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ పివి రంగారావు గారిని కూడా వేదికపైన ఆహ్వానిస్తున్నాం సార్. నమస్కారాలు మరియు మన చారిటబుల్ ట్రస్ట్ ఆయన వారందరికీ ఈ టోర్నమెంట్ నిర్వహణకు విద్యార్థులకు సహకరించినందుకు వారు ఇక్కడ మొత్తము 15 బాయ్స్ టీం మరియు 12 గర్ల్స్ టీం ఇక్కడికి రావడం జరిగింది. ఈ టోర్నమెంట్లో చేయూత ట్రస్ట్ వారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థులకు మంచి భోజనము మరియు బనానాస్ మరియు దానితో పాటు టీ మరియు దానితో పాటు సమోసాలు ఆ విధంగా అన్ని విధాల మాకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి జిల్లా ఖోఖో అసోసియేషన్ తరఫు నుండి ఖోఖో ఫ్యామిలీ తరఫు నుండి వారికి పేరు పేరున అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరము సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మరియు ఫెడరేషన్ కప్ ఈ విధంగా 4 టోర్నమెంట్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ టోర్నమెంట్ ఎల్లారెడ్డిలో జరిగింది, సెకండ్ టోర్నమెంట్ నిజామాబాద్ లో, థర్డ్ టోర్నమెంట్ నందిపేటలో, ఫోర్త్ టోర్నమెంట్ ఇక్కడ జరుపుతున్నాం. అయితే దీనికి గాను ఇది ఇంత మంచి గ్రౌండ్, ఇంత మంచి ఫెసిలిటీస్ తో కూడుకున్నందుకు మీరు మీ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నిజామాబాద్ జిల్లా ఖోఖో అసోసియేషన్ తరఫు నుండి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఒక విన్నపం ఏంటంటే ఇక్కడ మనము ఇటువంటి మంచి గ్రౌండ్ లో ఫ్లడ్ లైట్స్ మధ్య రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ కూడా నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది. ఆ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కొరకు 5 నుంచి 6 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. దానికి గాను చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఇటువంటి అరేంజ్మెంట్స్ ఉంటే జిల్లాలో మంచి పేరు వచ్చి మనకు మంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి. కాబట్టి వారికి మా ఖోఖో అసోసియేషన్ తరఫు నుండి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా వారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఈ టోర్నమెంట్ విద్యార్థులు చాలా పూర్ విద్యార్థులు సార్. ఇక్కడ మన దగ్గర ఆడే విద్యార్థులు అందరూ పైసలతో కూడుకున్నది కాబట్టి ఎవరు కూడా స్పాన్సర్ దొరకరు సార్. దీనికి గాను క్రికెట్, అదే ఫుట్బాల్, వాలీబాల్ అంటే చాలా క్రేజీ ఉంటుంది. ఈ విద్యార్థుల కొరకు మనం సేవ చేస్తే జీవితకాలం అందరూ విద్యార్థులు కూడా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు, మీకు జ్ఞాపకం చేసుకుంటారు సార్. అదేవిధంగా మనకు ఈ టోర్నమెంట్కు సహకరించినందుకు అందరికీ వ్యాయామోపాధ్యాయులు, పీఈటీస్ మరియు కోచెస్ మరి మీడియా సోదరులందరికీ జిల్లా ఖోఖో అసోసియేషన్ తరఫు నుండి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. పురస్కరించుకొని మా 2 మాటలు మాట్లాడాల్సిందిగా పల్లెపాటి శివరామ గారిని కోరుతున్నాను సార్. ఖోఖో పోటీ సందర్భంగా మా స్థలం ఎంచుకొని ఇక్కడ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే పిల్లలకి వాస్తవాలు చెప్పాలి. మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? పిల్లలు క్రీడాకారులందరూ లేదా? కానీ నా మనసుకు నాకైతే మీకు కొంచెం ఇబ్బంది అయిందని అనుకున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టి 1 గంట స్పీచ్లు జరిగినాయి. ఆ టైంలో మీరు ఇబ్బంది పడ్డారు. భవిష్యత్తులో ఇట్లాంటిది పునరావృతం కాకుండా జాగ్రత్త పడి ఇంకా మీకు మంచి సౌకర్యాలు అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ, గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఓడిన వారు పట్టుదలతో మనం ఎందుకు ఓడాము, మనం గెలవాలి అనే తపనతో మళ్ళీ మీరందరూ ముందుకు రానిచ్చి మళ్ళీ గెలవాలని చెప్పి కోరుకుంటూ, పిలవగానే విచ్చేసిన మా ఎమ్మెల్యే గారు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారికి మీ తరఫున నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికి ఆశీస్సులు తెలియజేస్తూ, చాలా కాలక్షేపం అవుతుంది కాబట్టి పెద్దలు వాళ్ళు మాట్లాడితే మనం విందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 10 జిల్లాలు వస్తాయి, తెలంగాణ 10 జిల్లాలు వస్తాయి సార్. 5 నుంచి 6 లక్షల వరకు వస్తుంది సార్. ఈరోజు మనందరికి ఇంత మంచి అకామిడేషన్ చేస్తే సభకు అధ్యక్షత వహిస్తున్న
కమ్మ సంఘ ప్రెసిడెంట్ శ్రీమన్ నారాయణ గారికి, ఇక్కడ వచ్చేసిన మిత్రులకు, పీటీలకు, స్టూడెంట్స్కు, ప్రెస్లకు, ప్రెస్ సోదరులకు అందరికీ ఇది అరేంజ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఏదైతే మనమందరం కేవలం ఎడ్యుకేషన్ కాకుండా గత చాలా సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్తో సహా మీకు మాకైతే క్లాసులలో స్పోర్ట్స్ క్లాసెస్ ఉంటున్నాయి. 19 నాకు 20 ఉన్నదా స్పోర్ట్స్ క్లాస్ ఉందా? ఇప్పుడు స్పోర్ట్స్ క్లాస్ ఆటల క్లాస్ ఉన్నాయా? పీడీ వాళ్ళందరూ వస్తుంటే రాను రాను రాజకీయ నాయకులు నిర్లక్ష్యంతో మన పెద్దలు అన్ని అంత బాగా ఆలోచించి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దాంతో కొన్ని ఇబ్బందులు వచ్చినా మళ్ళీ పాత సిస్టమ్ లేదందుకు మరి ఇప్పుడే మీరు పీటీ గారు చెప్తా ఉన్నారు. బోధనలో 12 సంవత్సరాల నుంచి అటువంటి గవర్నమెంట్స్ లేవాలి. తప్పనిసరిగా ఏమంటారు, ఇది కోక్కనా కోకో అంటారా, కోక్ అంటారా? తాగే కోక్ అయితే కాదు కదా, కోకో. కోకో ఆడినందుకు మీరు డ్రెస్కి పంపుతారు, అందుకే జరిగిన సార్ ఇట్లా అన్న చూడని. అయితే చాలా రన్నింగ్ కానీ బ్రెయిన్ కానీ, ఎందుకంటే ఇటు పోతా ఉంటే ఇవన్నీ ఇక్కడ లేపుతాను నేను క్యాచ్ అవుతాను. నేను ఎక్కువ ఆడలే కానీ ఇప్పుడు చూస్తే అర్థమైంది, అంతేనా? కాబట్టి 2 అవుతా ఉన్నాయి మనకు. మనందరికీ ఎక్సర్సైజ్ కావాలి, అది ఉంటే చదువు కూడా బాగుంటుంది, మన బ్రెయిన్ కూడా యాక్టివ్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు బహుశా పెద్దవాళ్ళు పెట్టి అనుకుంటాం. మరి ఈ గేమ్ కూడా 2 చూశాను. రన్నింగ్తో సహా క్యాచ్ చేయాలంటే ఎవరిని ఈడ రన్ చేస్తూ ఉంటే ఈయన లేపితే వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈ బ్రెయిన్ బాగా యూజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మీ అందరిని అభినందిస్తూ, ఫస్ట్ ఎవరు వచ్చిందయ్యా? ఫస్ట్ గర్ల్స్ లో, అమ్మాయిలో గర్ల్స్ పనిచేస్తారు ఆయన, అమ్మాయిలలో గర్ల్స్ అన్నారు. ఉమెన్స్ అంటే పెద్దోళ్ళు అయిపోతారు. ఉమెన్స్ లో గండి మాసాన్ని పెట్టు ఫస్ట్ వచ్చినందుకు మీ అందరిని అభినందిస్తూ, తర్వాత వాడిని 3rd place, వాళ్ళని కూడా వాడిని గర్ల్స్ ని అభినందిస్తూ 3rd ప్లేస్ మా బోధన అహ్మదాపూర్ లాస్ట్ కి వచ్చిన మా బేర్లకు మేము బోధన కాన్స్టిట్యూన్స్ ఉన్నాం. ఇప్పటికి వెనుకబడ్డామంటే మళ్ళీ ఇది ఒకటి థర్డ్ వచ్చాం. అదేవిధంగా ఏదైనా కానీ ధైర్యంతో ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్స్ లో ఫస్ట్ బోధన చేస్తారు, బోధన వాళ్ళే ఫస్ట్ వస్తారు. అదేవిధంగా మెన్స్ లో డిచ్పల్లి ఫస్ట్ వచ్చారు, సెకండ్ వర్ణి వచ్చాది, థర్డ్ పోచంపాడు, శ్రీరామ్ సాగర్. మీ అందరిని అభినందిస్తా ఉన్నాను. తప్పనిసరిగా మీకు ఎడ్యుకేషన్ కానీ వీళ్ళందరూ స్టూడెంట్స్ కదా, ఎడ్యుకేషన్లో కూడా
నెక్స్ట్ జూన్ నుంచి బాగా ఇంప్రూవ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ మీ అందరినీ మంచి విద్యావంతులు చేయాలని మా రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారి కోరికలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా దాన్ని పాటించి మాకు కూడా మీ అందరూ బాగా చేయాలని చాలనతో ఇబ్బంది పడ్డా ఇక్కడనే ఇప్పుడు మా పిల్లలందరికీ చిన్న వాళ్ళకు ల్యాండ్ లేని వాళ్ళకు పాపం మా కమ్మ సంఘం వాళ్ళు కూడా హాస్టల్ ప్లస్ ఎడ్యుకేషన్ రెండు ఇప్పించినందుకు వాళ్ళ సంఘం వాళ్ళకు కూడా అభినందిస్తూ ఇంత పెద్ద 4 ఎకరాల్లో అకాడమిషన్ చేసుకుంటూ ఎవరైనా మ్యారేజ్లు చేసుకునే వాళ్ళకు కూడా సౌకర్యం చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ తప్పనిసరిగా బాయ్స్ కూడా ఎడ్యుకేషన్లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా బాగా విద్యావంతులు కావాలి. సెకండ్ స్పోర్ట్స్లో కూడా బాగా వాళ్ళని చెప్తూ మీ అందరినీ తప్పనిసరిగా నెక్స్ట్ బోధనలోనే గవర్నమెంట్ పెట్టిద్దాం. స్టేట్ లెవెల్ అని పెట్టిద్దాం. స్కూల్లో పెట్టిద్దామా? స్టేట్ లెవెల్ పెట్టిస్తా ఉన్నాం. మీలను ప్రోత్సహించిన మా స్కూల్ మా దగ్గర బోధనలో గత 20 years నుంచి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ నిజామాబాద్ కంటే కానీ ఎక్కడ కానీ నా పిల్లలకు 30% ఫీజెస్ కూడా తక్కువ తీసుకుంటూ మంచి సౌకర్యాలు ఇచ్చుకుంటూ అప్పుడు నేను మినిస్టర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ప్రోత్సహించాను. ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేయండి. నా విద్యార్థులు క్లాసెస్ రావాలి, మెరిట్ రావాలి, మీకు ఏ సౌకర్యం కావాలని ప్రభుత్వం ఉంది, దానికి మీకు కూడా ఉండమని చెప్తూ కాకతీయ కాలేజీ వాళ్లకు కంగ్రాట్ చెప్తూ విద్యా వికాసం వాళ్ళకు కూడా కంగ్రాట్ చెప్తూ హిందూ స్కూల్ వాళ్ళకు కూడా కంగ్రాట్ మాతృశ్రీ వాళ్ళకు కూడా చెప్తూ ఇది లాస్ట్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా వాళ్ళని మీరందరూ మా స్టూడెంట్స్కు ప్రోత్సహించినందుకు మీ అందరికి కూడా అభినందిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మెంబర్స్ కానీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జై హింద్.
जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता।